ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు మెట్పల్లి పార్టీ ఆఫీస్లో పార్టీ తరఫున నిన్న జరిగినటువంటి చెరుకు రైతుల సమావేశం విషయం పైన మా పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా పార్టీ నాయకులు చాలామంది ఇక్కడ ఉన్నారు. వారితో పాటు పాత్రికేయ మిత్రులందరికీ నాకు నమస్కారాలు. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఏదైతే వేంపేట ఎస్వీఎస్ గార్డెన్లో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి ఎస్సీ ఎస్టీ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు, మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, మరియు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు పాల్గొని, అదేవిధంగా స్టేట్ ఆఫీసర్లు అయినటువంటి అధికారులైనటువంటి ఇండస్ట్రియల్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి సంజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ షుగర్ కేన్ నర్సిరెడ్డి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో నిన్న ఏదైతే రైతుల సమావేశం అని చెప్పి సమావేశం పెట్టడం జరిగిందో ఇదంతా ఒక బోగస్. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే వీళ్ళు చేసినటువంటి ఎన్నికల స్టంట్. ఎందుకు చెప్తా ఉన్నామంటే, వారు ఏదైతే 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, వారు ఏం చెప్పారు, అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్ పేరు మీద, రైతు డిక్లరేషన్ పేరు మీద 6 నెలల్లో చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పడం జరిగింది. కానీ 6 నెలలు అన్న విషయము పక్కన పెట్టేసి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మొదటగా కమిటీ పేరుతో కాలయాపన చేసే పరిస్థితి ఉంది. కమిటీ పేరులో శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ 6 నెలల్లో తెరిపిస్తామన్న తర్వాత కమిటీ ఈ డిసెంబర్ 2025 ఈ డిసెంబర్ నాటికి తెరిపిస్తామని శ్రీధర్ బాబు గారే అన్నారు. కానీ ఇప్పటికి కూడా ఆ కమిటీ ఈ నిర్ణయాన్ని ఇప్పటికీ అమలు చేయలేకపోతున్నారు. చూస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి విషయం మీద మా జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుల వారు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, మా పార్టీ నాయకులు అందరూ కలిసి, అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి మేమందరం వెళ్ళి అక్కడ మా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి మరియు అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చి, అక్కడ మా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, మీరు వెంటనే ఈ ఫ్యాక్టరీని తెరిపించండి. ఈ ఫ్యాక్టరీ అనేది రైతులకు ఎంతో ఉపయోగకరమైంది. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అనేది బాగుపడుతుంది. రైతులందరూ సంతోషంతో, కార్మికులందరూ సంతోషంతో బాగుపడతారని చెప్పడం జరిగింది. దాంతోపాటు మీ వల్ల ఒకవేళ చేత కాకపోతే, మీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం మీకు చేత కాకపోతే, గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఎంపీ గారికి ఒక లెటర్ ఇవ్వండి. ఎంపీ గారు తెరిపిస్తారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎంపీ గారు తీసుకొస్తారు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంలో ఎంపీ గారికి కృతనిశ్చయంతో ఉన్నారు. వారికన్నా అప్పచెప్పండి, లేదు అంటే మీరన్నా తెరిపించండి. కానీ మీరు తెరిపించే పరిస్థితి లేదు కాబట్టి ఎంపీ గారికి ఈ విషయం మీద మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ ఇప్పించండి. ఇప్పిస్తే ఎంపీ గారు తెరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని దాంతోపాటు మీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీల విషయం మీద మోడీ గారి హయాంలో దాదాపు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మూతపడ్డటువంటి చెరకు షుగర్ ఫ్యాక్టరీలను 60 నుంచి 70 షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడం జరిగింది. ఇదే కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఇప్పుడు కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ కూడా మీకు చేతనైతలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోండి, ఎంపీ గారి సహకారం తీసుకోండి, ఎంపీ గారికి ఒక లెటర్ ఇప్పియండి, ఎంపీ గారు తెరిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు కమిటీ శ్రీధర్ బాబు గారి పేరు అధ్యక్షత కమిటీ వేయడం జరిగింది. దానిలో జీవన్ రెడ్డి గారు కూడా కమిటీ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులుగా ఉండి వారు ఇంతకుముందు కూడా చెరుకు ఫ్యాక్టరీ దగ్గర రైతులతో మీటింగ్ పెట్టడం జరిగింది. వారు సమావేశం చేయడం జరిగింది. ఇవన్నీ సమావేశాలు, మీటింగ్లు, వినతి పత్రాలు అన్నీ అయిపోయినాక మీరు ఒక స్పష్టమైన విధానం రాక మళ్ళీ ఒకసారి సమావేశం, మరొకసారి రైతుల అభిప్రాయం, మరొకసారి ప్రతిపక్షాల అభిప్రాయం తెలుసుకోవడం ఎందుకని అడుగుతా ఉన్నాం. మేము ఏదైనా ఫ్యాక్టరీ తెరవద్దు అంటున్నామా? ఫ్యాక్టరీ తెరిపియండి, మీకు తెరిపియంగా మిమ్మల్ని అడ్డుకుంటున్నామా? ఇక్కడికి చెప్తా ఉన్నాం. నిన్న ఒక చిన్న విషయం మీకు అర్థమవుతలేదు. ఏంటి అంటే, నిన్నటి విషయంలో కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఎక్కడికి వెళ్ళారు? అసలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సంతకం పెట్టాల్సినటువంటి అధికారం ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఎందుకు రాలేరు?
ఎందుకంటే ఇదంతా తెరిపించే బాధ్యత తన పైన పడుతుంది. రేపు పొద్దున నన్ను ప్రశ్నిస్తారనే అవకాశం ఉంటుందనే విషయం అవగాహన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా జీవన్ రెడ్డి గారి ఫోర్స్ వల్లనే, ఏదైతే కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారి ఫోర్స్ వల్ల అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, విప్ ఆది శ్రీనివాస్ గారు వచ్చి ఇక్కడ ఎన్నికల స్టంట్ చేయడం జరిగింది. ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇక్కడ జెడ్పీ చైర్పర్సన్ కైవసం చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో వారు ఇక్కడ రైతుల ఓట్లను కొల్లగొట్టాలా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరుకు రైతుల ఓట్లను కొల్లగొట్టి ఇక్కడ జెడ్పీటీసీలను కైవసం చేసుకొని జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ కైవసం చేసుకోవాలని ఒక జీవన్ రెడ్డి గారి దురుద్దేశంతోనే ఇక్కడ ఈ నిన్నటి సమావేశం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జీవన్ రెడ్డి గారి సుపుత్రులు వారి అనువేళ్ళు జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఉండే అనుమానం మాకు కలుగుతూ ఉంది. దేనికంటే ఇక్కడ జెడ్పీ చైర్పర్సన్ మాకున్న సమాచారంలో జనరల్ చేపిస్తూ ఉన్నారు అనే ఒక మాకున్న సమాచారంలో ఉంది. కాబట్టి జీవన్ రెడ్డి గారు వేసినటువంటి ఎన్నికల స్టంట్గానే ఇది మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి రైతులారా, చెరుకు రైతులారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత కార్మికులారా, మీరందరూ నిన్నటి జరిగినటువంటి విషయాన్ని, ఆ సమావేశాన్ని ఎన్నికల స్టంట్గానే భావించాలి. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీరు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ చెరుకు ఫ్యాక్టరీని చిత్తశుద్ధితో తెరవండి. మీరు ఎందుకు తెరుస్తలేరు అంటే దాదాపు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము తెరిపిస్తామని తెరిపించకుంటే ఫ్యాక్టరీ గేటుకు ఉరేసుకుంటామని చెప్పి 100 రోజుల్లో తెరిపిస్తామని ఒకరు 10 సంవత్సరాలు కూడా వాళ్ళు తెరిపించలేరు, వాళ్ళతో చేత కాలేదు. కానీ ఇప్పుడు వీరు కూడా అదే మాట, అదే బాటలో నడుస్తూ ఉన్నారు. వీరేమంటా ఉన్నారు, మేము తెరిపిస్తామని చెప్పి 6 నెలల్లో తెరిపిస్తామని ఒక పారి, తర్వాత కమిటీ అని ఒక పారి, తర్వాత ఈ డిసెంబర్ నాటికి తెరిపిస్తామని మాట్లాడిరా లేదు అర్థం కాదండి. మాట్లాడింది మొత్తము కాంగ్రెస్ నాయకులే. కాంగ్రెస్ నాయకుల మీటింగ్ అది. రైతులు అసలు ఎవరు లేరు, రైతులు ఎవరు మాట్లాడడం కూడా లేదు, వారి అభిప్రాయం కూడా తీసుకోలేదు. ఎందుకు ఆ మీటింగు? రైతులను మభ్యపుచ్చడానిక, రైతులను మోసపుచ్చడానిక, రైతుల పేరు మీద మీరు ఓట్లు దండుకోవడానిక? ఈ విషయాన్ని మీకు చెప్తూ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా మోసం చేస్తూ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే తెరిపిస్తామంటూ కాలయాపన చేస్తూ, ఏదైతే వైఎస్ఐఎంలో కూడా ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకుంటే సభా సంఘం వేయడం జరిగింది. సభా సంఘంలో స్వర్గీయ జువ్వాలి రత్నాకర్ రావు గారు కూడా సభ్యులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కమిటీ అనేది వేసి దాని తర్వాత దాని రిజల్ట్ ఏమైందో కూడా తెలియదు. ఆ రిజల్ట్ ఎటు పోయిందో తెలియదు. 5 సంవత్సరాలు అప్పుడు కాలయాపన చేసి తర్వాత అప్పుడు అది పోయింది. ఇప్పుడు 2వ గ్రామంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు వారు తెరిపిస్తా అని ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీ దగ్గర బస చేయారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే బస చేస్తూ మేము హామీ ఇచ్చి తెరిపిస్తాం, రైతులను ఆదుకుంటామని ఏదో ఊరుకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చి రైతులను మోసం చేసి ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు, 2 సంవత్సరాలు అయింది జీవన్ రెడ్డి గారు. మీకు కొంచెమైనా సిగ్గు శరం ఉంటే, ఈ జగిత్యాల జిల్లా పైన రైతాంగం పైన ప్రేమ ఉంటే మీరు ఇచ్చిన హామీ కదా, ఈ డిసెంబర్ నాటికి 2025 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీ తెరుస్తుంది, క్రషింగ్ చాలా అవుతుందని చెప్పారు. మరి ఏమైంది? మీరు ఎటుపోయారు? మీ శ్రీధరబాబు ఎటుపోయాడు? నిన్న శ్రీధరబాబు రాలేడు కాబట్టి మేము రైతులందరము ప్రశ్నించలేకపోయినాం. రైతులందరూ కూడా చాలామంది శ్రీధరబాబు గారు వస్తే ప్రశ్నించే అవకాశం ఉండే, కానీ మీతో ఏం చెప్పుకోవాలన్న విషయం మీద రైతులు కూడా రాలేదు అక్కడికి. మీ నాయకుల మీ పార్టీ నాయకుల సమావేశంగానే అది భావిస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి గారు ఏదైతే మీరు ఈ ఎన్నికల స్టంట్కు పక్కకెట్టేసి మీరు ఒక బాధ్యత గల మంత్రిగా చేసినారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇవన్నీ పక్కకెట్టేసి మీరు ఒక చిరస్థాయిగా ఇక్కడ జిల్లాలో నిలిచిపోవాలంటే ఫ్యాక్టరీని తెరిపించండి. ఫ్యాక్టరీని సాధ్యమైనంత డెడ్ లైన్ పెట్టుకొని ఈ ఇయర్లో తెరిపించండి. మేము దానికి సంసిద్ధంగా ఉన్నాము. మీకు ఎటువంటి సహకారం ఇవ్వడానికైనా కానీ బీజేపీ పార్టీ తరఫున ఎంపీ అరవింద్ గారు చొరవ తీసుకుంటారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒక లేఖ ఇప్పించండి. అది కూడా చేతనైతే లేదు. మీతో ఎట్లయినా చేత కాదు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడానికి కూడా చేతనైతే లేదా? ఎంపీ గారికి లేఖ ఇవ్వడానికి కూడా చేతనైతే లేదా? ఎంపీ గారు మీరు ఒక లేఖ ఇస్తేనే కేంద్ర ప్రభుత్వం మోడీ గారితో మాట్లాడి ఏదైతే దేశంలో 70 షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించారో అదే విధంగా ఇక్కడ కూడా తెరిపిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకో విషయము, చెరుకు రైతుల్ని ఎలక్షన్ల ముందు 500 బోనస్ ఇచ్చి 4,000 రూపాయలు టన్ను చెరుకుతోని కొంటా అని చెప్పడం జరిగింది. టన్నుకు 4,000 రూపాయలు పెట్టి కొని
రైతులను ఆదుకుంటామని చెప్పింది ఎక్కడ? వరంగల్ డిక్లరేషన్లో. అది హామీ ఎటుపోయింది? మీరు రైతులకు, చెరుకు రైతులకు ఇప్పటి వరకు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. చెరుకు రైతుల పేరు మీద మీరు మోసం చేయడం తప్పించి, రాజకీయం చేయడం తప్పించి మీరు ఏం చేస్తున్నారని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జువ్వాడి నరసింహారావు గారు కూడా ప్రెషర్ చేయాల్సిన అవసరం ఉంది. మీరేం చేస్తూ ఉన్నారు? నరసింహారావు గారు, మీరు ఒక కొరుట్ల నియోజకవర్గ ప్రతినిధిగా పై స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం మీ పైన ఉంది కదా. కాబట్టి మీరు ఈ బోనస్ విషయంలో మీరు ఎందుకు వెనుకడుగు చేస్తున్నారు? చెరుకు రైతులందరూ ఇప్పటికే చాలా కామారెడ్డి దూరం ఉన్నటువంటి ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళడానికి చాలా వ్యయ ప్రయాసంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి కొద్దిగా అయినా కానీ సంతృప్తి పడే విధంగా మీరు కొద్దిగా వారికి ప్రయాణ ఛార్జీల విషయం మీద సబ్సిడీ అయినా ఇప్పించండి. చాలా విషయాలు ఉన్నాయి చెరుకు రైతుల విషయం మీద. వారికి అన్ని విధాలుగా ఆదుకోండి. రాష్ట్రంలో మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలైనా కానీ కొద్దిగా మేలుకొని రైతాంగం తరఫున మీరు రైతుల కోసం మంచి పనులు చేసినా అని చెప్పుకోవడానికి 4 విషయాలన్నా చేయండి. ఇక్కడ చెరుకు రైతులు చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి కాకుండా మీరు రైతుల బాగు కోసం మీరు ఈ విషయాలు చేయాల్సిందిగా మేము పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఇంతటితో ఈ సమావేశం. అరవిందన్న నాయకత్వం, అరవిందన్న నాయకత్వం. జై మోడీ, జై మోడీ. తెరిపిద్దాం, 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 తెరిపిద్దాం. జై బీజేపీ, జై బీజేపీ.